వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యూరియా కోసం మంతనిలో బీఆర్ఎస్ వినూత్న నిరసన. రోడ్డుపై గణపతి విగ్రహం పెట్టి ధర్నా రాస్తారోకో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శాంతించిన మానేరు. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది. అమ్మ మన ఊరు ఆగమయ్యిందేనని మిడ్ మానేరు ముంపు గ్రామాల మహిళలు పాట రూపంలో కన్నీటి పర్యంతం. కరీంనగర్లో ఘనంగా గణేష్ ఉత్సవాలు. కుంకుమ పూజలతో తరించిన మహిళా భక్తులు. రైతులకు యూరియా కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. యూరియా కొరతను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా మంతనిలో బీఆర్ఎస్ కార్యకర్తలు వినూత్న ఆందోళనకు దిగారు. మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రైతులకు యూరియా బస్తాలు ఇవ్వాలని ధర్నా రాస్తారోకో చేశారు. రోడ్డుపై గణపతి విగ్రహాన్ని పెట్టి యూరియా ఇప్పించాలని భగవంతుని వేడుకుంటూ వినూత్న నిరసన తెలిపారు. ప్రభుత్వానికి రైతుల గోస అర్థం కావడం లేదని, వాడవాడన వెలిసిన గణేశుడైన రైతులకు యూరియా కష్టాలను కడ తీర్చాలని వేడుకున్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని అత్యుత్సాహం ప్రదర్శించడంతో ధర్నా రసాభాసగా మారింది. రామగిరి ఎస్ఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పోలీసుల మీదికి బీఆర్ఎస్ కార్యకర్తలు దూసుకెళ్లారు. పోలీసులు గోదాంలో ఉన్న యూరియా బస్తాలు రైతులందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ సందర్భంగా పుట్టమధు మాట్లాడుతూ పెట్రోల్ బంక్ సమీపంలోని ఫెర్టిలైజర్ షాప్లో యూరియా బస్తాలు ఇస్తున్నారని తెలియడంతో షాప్ యజమానితో ఎన్ని బస్తాలు వచ్చాయి, ఎంతమంది రైతులకు ఇస్తారని అడగడంతో తన వద్ద 110 బస్తాలు ఉన్నాయని, 40 మంది రైతుల వద్ద ఆధార్ కార్డులు తీసుకున్నామని, ప్రతి ఒక్కరికి ఒకటి చొప్పున ఇస్తామని తెలిపారని చెప్పారు. అయితే మిగిలిన 70 బస్తాలు ఏం చేస్తామని ప్రశ్నించగా కొద్దిసేపు తడబడి ఒక రైతుకు 2 బస్తాల చొప్పున ఇస్తామని సమాధానం వచ్చిందన్నారు. ఈ విషయంపై స్థానిక వ్యవసాయ అధికారితో మాట్లాడితే 70 మంది రైతులకు ఇస్తాం, కానీ సోమవారం రోజు ఇస్తామని తెలపడంతో బస్తాలపై అధికారులకు ఫెర్టిలైజర్ షాపుల యజమానుల మధ్య సయోధ్య లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని ధర్నా చేశామని తెలిపారు. మంతనిలో యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోతుందని ఈ సంఘటన చూస్తే అర్థమవుతుందని ఆరోపించారు. షాప్లోని బస్తాలు రాత్రికి రాత్రి అధికార పార్టీకి చెందిన వారు బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని, ఇట్టి విషయంపై దర్యాప్తు చేసి రైతులకు యూరియా అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలా ఇబ్బందులు పడతా ఉంటే చూస్తూ వేచి చూసినాం. నిన్న మంతినికి సంబంధించిన శాసనసభ్యుడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నాడు. ఆయనే రైతుల డిక్లరేషన్ చేసిండు. ఆయన వస్తుంటే ఆయనతో పాటు యూరియా బస్తాలు వస్తాయని అనుకున్నాం. కానీ ఆయన వెంబడి 1000 మంది పోలీస్ పహారా వచ్చింది. ఇక్కడ రైతులను ఆయనకు కనబడనివ్వకుండా, రైతులను ఎమ్మెల్యేను కలవనివ్వకుండా అడ్డుకొని ఆయన మీటింగులు పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఇక రైతులకు దిక్కు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ 72,000 ఓట్లు ప్రజలు మాకేసారు కనుక వాళ్ళ పక్షాన పోరాడాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని ARSK సెంటర్ అని ఉంటుంది, అంటే రైతు సేవా కేంద్రం అని ఒకటి ఉంది. దాని దగ్గరికి వచ్చి చూస్తే దాంట్లో 110 బస్తాలు ఉన్నాయని ఆ వ్యాపారస్తుడు బాబురావు గారు చెప్తా ఉన్నారు. 110 బస్తాలు ఉంటే ఆయన దగ్గర టోకన్లు ఉన్నాయి, 40 మంది రైతుల టోకన్లు ఉన్నాయి. అంటే 40 మంది ఉంటే మరి 110 బస్తాలు ఉన్నాయి కదా, ఆ మిగతా బస్తాలు ఏం చేస్తామంటే ఒక 10 నిమిషాల తర్వాత ఆలోచించుకొని ఆయన ఏం చేసిండు, 2 చొప్పున ఇవ్వాల్సి ఉన్నది వాళ్ళకని చెప్పిండు. అంటే 2 చొప్పున ఇచ్చినా 80 బస్తాలు పోతా ఉన్నాయి. 80 బస్తాలు పోయినా కూడా ఇంకా 30 బస్తాలు ఏం చేస్తామని అడిగిన దానికి జవాబు లేదు. వాళ్ళ ఏడీ గారికి ఫోన్ చేసిండు, మా ఎంపీ మా పార్టీ ప్రెసిడెంట్ గారు ఏడీ గారికి ఫోన్ చేస్తే ఆమె అంటున్నది 70 బస్తాలు ఇస్తామంటున్నది. అంటే 70 బస్తాలు ఆమె చెప్పినట్టు ఇస్తే ఇంకా ఇన్ని 40 బస్తాలు మిగులుతున్నాయి. ఇవేం చేస్తారంటే జవాబు లేదు. అయితే మంతని పట్టణంలోనే పరిస్థితి ఉంటే ఇంకా గ్రామాలలో పరిస్థితి ఏమున్నదని మేము అడగడానికి ప్రయత్నిస్తే పోలీసు వాళ్ళు కొంత ఉత్సాహాన్ని ప్రదర్శించినారు. మంత్రిని ఎస్ఐ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు, రామగిరి ఎస్ఐ గారు వాళ్ళకి చెప్పినాం, మీ యూనిఫామ్ ఉన్నది రైతులకు మందు బస్తాలు ఇప్పించడానికి, రైతులకు రక్షణగా ఉండడానికి. కాంగ్రెస్ పార్టీకో వేరే వాళ్ళ కాదని ఉమ్మడి కరీంనగర్లో వర్షం తగ్గినా వరదలు కొనసాగుతున్నాయి. మానేరు శాంతించి గోదావరి ఉగ్రరూపంతో ఉధృతంగా ప్రవహిస్తోంది.
వర్షం వరదల దాటికి ఉమ్మడి జిల్లాలో ఇద్దరు గల్లంతు కాగా వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగి రైతన్నకు అపార నష్టాన్ని మిగిల్చాయి. పంట నష్టాన్ని చూసి రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల రోడ్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ధర్మపురి, గోదావరి కని, మంతనిలో వరద ప్రభావం చూపుతున్నాయి. నిన్నటి కంటే ఈరోజు వరద పెరగడంతో ధర్మపురి వద్ద సంతోషిమాత ఆలయం, శ్రాద్ధ మండపం నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి పోలీసుల నిషేధాజ్ఞలు విధించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి సుమారు 8 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. వరద పెరిగితే 9 లక్షల వరకు నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించింది. ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఎల్లంపల్లి నుంచి భారీగా వరద విడుదల చేయడంతో రామగుండం గోదావరి కని వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నదీ తీరంలో సమ్మక్క ప్రాంగణంతో పాటు రామలింగేశ్వర ఆలయంతో పాటు పలు ఆలయాలు నీట మునిగాయి. మంతని సమీపంలో పంట పొలాలు నీట మునిగాయి. మానేరులో క్రమంగా వరద తగ్గుతుంది. మిడ్ మానేరు గేట్లు మూసివేశారు. మిడ్ మానేరుకు ప్రస్తుతం 32,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతూ ఉండగా 9,700 క్యూసెక్కుల నీటిని అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్కు గోదావరి జలాలు తరలిస్తున్నారు. 27.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల మిడ్ మానేరులో ప్రస్తుతం 25 టీఎంసీలకు నీరు చేరింది. ఇక లోయర్ మానేర్ డ్యాంకు వరద తగ్గింది. 24 టీఎంసీల నీటిని నిల్వ గల లోయర్ మానేర్ డ్యాంలో ప్రస్తుతం 21 టీఎంసీలకు నీరు చేరింది. మరో 2 టీఎంసీల వరద వస్తే కానీ గేట్లు ఎత్తే పరిస్థితి లేదని అధికారులు ప్రకటించారు. ఎగువ మానేరు నర్మలా ప్రాజెక్టుకు వరద తగ్గింది. 2 టీఎంసీల నీటి నిల్వ గల నర్మలా ప్రాజెక్టు పూర్తి స్థాయితో నిండింది. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 8,000 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. వర్షం వరదలతో జరిగిన నష్టంపై అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని అన్నదాతలు కోరుతున్నారు. మిడ్ మానేరు జలకలను సంతరించుకోవడంతో ముంపు గ్రామాల ప్రజలు తమ గోడును పాట రూపంలో వినిపించారు. కళ్ళల్లో మన పల్లె కదలాడుతుందే, గుండెల్లో ఈ బాధ దిగమింగుతుంటే, అమ్మ మన ఊరు ఆగమయ్యిందే, మిడ్ మానేరులో మునిగిపోయిందే అంటూ తమ గుండెల్లోని బాధను మిడ్ మానేరు ముంపు గ్రామాల మహిళలు పాట రూపంలో చూపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజరాజేశ్వర మిడ్ మానేర్ ప్రాజెక్టు కట్టపై నిర్వాసిత గ్రామమైన నీలోజీపల్లికి చెందిన మహిళలు నీటిలో మునిగిన తమ గ్రామాన్ని చూస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి వరకు నీరు లేక వెలవోలబోయిన మిడ్ మానేరులోకి గత కొన్ని రోజులుగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇప్పటివరకు తేలిన గ్రామాలన్నీ మునిగిపోయాయి. మిడ్ మానేరు ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిండడంతో చూడ్డానికి వచ్చిన మహిళలు నీటిని చూస్తూ తమ ఊరు జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ పాట పాడి కన్నీటి పర్యంతమయ్యారు. అయ్యో కళ్ళల్లో మన పల్లె కదలాడుతుందే కదలాడుతుందే, గుండెల్లో ఈ బాధ దిగమింగుతుందే దిగమింగుతుందే, అమ్మ మన ఊరు ఆగమైందే ఆగమైందే, అమ్మ మన ఊరు ఆగమైందే ఆగమైందే, నీడనిచ్చిన చెట్టు తవ్వ చూపిన మాట కళ్ళల్లో, అయ్యో కళ్ళల్లో మన పల్లె కదలాడుతుందే కదలాడుతుంది, గుండెల్లో ఈ బాధ దిగమింగుతుందే దిగమింగుతుంది, అమ్మ మన ఊరు ఆగమైందే ఆగమైంది, బిగ్మానేరులో మునిగిపోయిందే మునిగిపోయిందే. కరీంనగర్లో గణేష్ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఆదిదేవుడు గణనాథుడి ఉత్సవాలను కరీంనగర్లో కన్నుల పండవలా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా గణేష్ మండపాల్లో కుంకుమ పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పలు గణేష్ మండపాలను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల నగర్లోని వాసవి ఎలైట్ అపార్ట్మెంట్లో కుంకుమ పూజలు వైభవోపేతంగా నిర్వహించారు. మహిళా భక్తులు కుంకుమ పూజతో అమ్మవారితో పాటు గణనాథుడిని కొలిచారు. హారతి పాటలు, భజనలతో బొజ్జ గణపయ్య సేవలో తరించారు. प्रसोच्च में शीरंच में लयच्च में मृतंच में यक्ष्मंच में नामयच्च में देवादुच्च में दीर्घायुष्च में नमित्रंच में भयंच में सुगंच में शयनंच में सुषाच में धेरच्च में. కర్ణాటకలోని కొప్పల్ల జిల్లా గంగావతి తాలూకాలోని శ్రీరామ్ నగర్ విద్యానికేతన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వినాయక చవితి వేడుకలను విభిన్న రీతిలో నిర్వహించారు. కర్ణాటకలో కొప్పల్ల జిల్లా శ్రీరామ్ నగర్ విద్యానికేతన్ పాఠశాలలో చదువుతున్న 4,000 మంది విద్యార్థులు గణేశుడి భారీ ఆకృతిని ప్రదర్శించారు. దానిపై 5,000 దీపాలను వెలిగించడం ద్వారా అద్భుత దృశ్యాన్ని సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని సాయంత్రం వేళ డ్రోన్ కెమెరా ద్వారా పైనుండి చిత్రీకరించగా వెలుగుల కాంతిలో గణేశుడి ఆకృతి మరింత అందంగా కనిపించింది. విద్యార్థుల సమిష్టి కృషితో రూపొందిన ఈ వినూత్న వేడుక అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ అద్భుతాన్ని ఈ వీడియోలో వీక్షించండి. గజానన పద్మార్కం గజాననం అహర్నిశ
కరీంనగర్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ప్రజా ప్రతినిధులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం యూరియా రైతులకు దొరకడం లేదు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు ఉదయం నుండి బారులు తీరారు. సొసైటీకి 340 బస్తాలు రాగా భారీగా క్యూలైన్లు కట్టిన రైతులకు ఆధార్ కార్డుల ఆధారంగా ఒక్క రైతుకు ఒక్క యూరియా బస్తాను పంపిణీ చేశారు అధికారులు. యూరియా స్టాక్ తక్కువగా ఉండడం, రైతులు ఎక్కువగా ఉండడంతో స్టాక్ ఉన్నంత వరకు రైతులకు పంపిణీ చేశారు. మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలో అన్యమతస్థులు పనిచేయొద్దన్న నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధనను అధికారులు తుంగలో తొక్కుతున్నారని భక్తులు మండిపడ్డారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలో అభివృద్ధి పనుల్లో భాగంగా చేస్తున్న నిర్మాణాల్లో అన్యమతస్థులు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చెప్పులు వేసుకొని పనిచేస్తున్నా కూడా దేవాలయ అధికారుల్లో చెల్లడం లేదు. హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులు పనిచేయొద్దన్న నిబంధన ఉన్నప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. శనివారం ఆంజనేయ స్వామి గుడి పక్కన వందలాది మంది భక్తులు ఉన్నప్పటికీ అన్యమతస్థులు బహిరంగంగా పనిచేయడం విడ్డూరం. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు అన్యమతస్థులు ఆలయంలో పనిచేయకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము పునర్నిర్మాణ సమయంలో అయిపోయినాం. సెంటిమెంట్స్ దెబ్బతినకుండా పని చేయాలండి. మరి ఈరోజు చూసినట్టయితే ఈ వెల్డింగ్ వర్క్స్ వేరే వాళ్ళకి ఇచ్చినట్టయితే బాజాప్తా నట్టనటి టెంపుల్లో చెప్పులు వేసుకొని పనిచేస్తే ఇక్కడ ఇంజనీరింగ్ శాఖ ఏం చేస్తుందని సమాధానం చెప్పాలి. అసలు ఈ దేవాదాయ శాఖకు ధర్మం లేదు, ఏది లేదు, ఆదాయం కావాలి. ఎక్కడ కూడా సెంటిమెంట్స్ పవిత్రంగా చూస్తున్నారు. ఈ పూర్వ నిర్మాణం ఏదైతున్నదో ఈ దేవాలయ నిర్మాణాన్ని పూర్తిగా నాశనం చేసే పరిస్థితి కూడా ఎటువంటి విచ్చలవిడిగా పనిచేస్తూ ఉన్నారు. మరి దాదాపు 9th సెంచరీ టెంపుల్ ఇది. మొత్తం స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్, దాని పక్కన గోతులు తీసింది. మరి ఏమాత్రం కూడా భక్తుల సెంటిమెంట్కి విలువిస్తలేరు. మేము గతంలో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిర్మాణ పనులు ఏవైతాయో కేవలం హిందువులు వేయాలి, నాన్ హిందూస్ ఎక్కడ చేయడానికి వీలే అని చెప్పినాం. అయినా వాళ్ళని పెట్టే పని చేస్తూ ఉన్నారు. మళ్ళొక్కసారి కూడా తీవ్రంగా హెచ్చరిస్తాం. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని హైదరాబాద్లో పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కరీంనగర్ జిల్లా కార్యదర్శి తిప్పరపు సురేష్ ఖండించారు. జాన్ వెస్లీ హౌస్ అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. తక్షణమే జాన్ వెస్లీ గృహ నిర్బంధం నుండి పోలీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలనలో ప్రతిపక్ష పార్టీల గృహ నిర్బంధాలు ఉన్నాయని ఒకవైపు చెబుతూనే మరోవైపు పోలీసులతో నిర్బంధాలు చేయడం ప్రభుత్వ ద్వంద్వ విధానాలకు నిదర్శనమన్నారు. రంగారెడ్డి జిల్లా అనాజీపూర్ భూములను అక్రమంగా రామోజీ ఫిలిం సిటీకి కట్టబెట్టడాన్ని నిరసిస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్న సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని ముషిరాబాద్ చౌరస్తాలో ఇంటి వద్దనే హౌస్ అరెస్ట్ చేశారని తెలిపారు. మర్కజ్ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో గులాం అహ్మద్కు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. కరీంనగర్ నగరంలోని పురాతన మర్కజ్ మిలాద్ కమిటీ కరీంనగర్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి హుస్సేనిపుర బొంబాయి స్కూల్ మదర్సా గౌస్ రిఫాయి కాలేదీ గుల్షన్లో మిలాదీ కమిటీ అధ్యక్షులు ఫరీద్ బాబా ఆధ్వర్యంలో ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్కు ఆత్మీయ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా గులాం అహ్మద్ మాట్లాడుతూ మిలాద్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మొహమ్మద్ ప్రవక్త జీవిత విశిష్టతను ముస్లిం సమాజానికి తెలియపరచడానికి మూలమవుతున్నాయన్నారు. పరమత సహనం పాటించడానికి మహాప్రవక్త మహమ్మద్ ఇచ్చిన పిలుపును గుర్తు చేశారు. సెప్టెంబర్ 8వ తేదీన మిలాద్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు ముంబై బాబా ఫరీద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకుడు మాజీ కార్పొరేటర్ ఆరిఫ్ అహ్మద్, నాయకులు కాజా మజరుద్దీన్, తాజ్, అసద్, జమీల్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు. आप सल्लल्लाहु अलैहि वसल्लम की तारीफ और इस मुक़द्दस मौके के होने के मौके पर यहाँ पर रोज़ाना बाद नमाज मगरिब से ईशान तक दुरूद का एहतमाम पाबंदी के साथ होता है. इस बार मुझे भी यहाँ पर मजलिस इत्तेहादुल मुस्लिमीन टाउन सदर के नाते मुझे भी किया गया. इस मौके पर बाबा फरीदुद्दीन साहब और यहाँ के जितने भी हुसैनीपुरे के और ये मिलाद कमेटी में जितने भी लोग. కరీంనగర్ 42వ డివిజన్ కట్టారాంపూర్లో రాంపూర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద 3వ రోజు దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించి స్వామివారికి వివిధ రకాలతో వండిన నైవేద్యాలు సమర్పించి అనంతరం మహిళలు ఒక్కొక్కరు ఒక్కొక్క దీపాన్ని వెలిగించి దీపారాధన చేశారు. పిల్ల పాపలతో అందరూ చల్లగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుని వేడుకున్నామన్నారు. అనంతరం మహిళలు చిన్నపిల్లలతో కలిసి దాండియా ఆడారు. ఈ కార్యక్రమంలో అభిరామ్, శ్రీనాథ్, రాజు, గణేష్, సాయి కిరణ్, సాయి తేజ, సంజయ్, రోహిత్, సాహిత్, సాయి, ప్రణీత్, మనోజ్, రాజ్ కుమార్,
దుర్గమ్మ, నవ్య, మంజుల, సునీత, మునికుమార్, రాజేశ్వరి, స్వప్న, రాధవేణి, కృష్ణవేణి, సంయుక్త, సందీప్తి తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలోని కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సిఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు. ప్రప్రథమంగా స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణకు ఎట్టకేలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సెప్టెంబర్లోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాయనుంది. సర్కార్ తాజా నిర్ణయంతో సెప్టెంబర్ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుంది. అదేవిధంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285A సవరణ చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ వెనుకబాటు, సర్వే సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని అసాధారణ పరిస్థితుల్లో సంబంధిత స్థానిక సంస్థల్లోని పరిస్థితుల ఆధారంగా 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే రిజర్వేషన్ల పరిమితిపై గత ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో అసెంబ్లీలో బిల్లు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా విద్యా, ఉపాధి, ఉద్యోగం, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రత్యేక జీవో తీసుకురావాలని నిర్ణయించారు. ప్రొఫెసర్ కోదండరాంతో పాటు మొహమ్మద్ అజారుద్దీన్ను శాసన మండలికి నామినేట్ చేస్తూ కేబినెట్ తీర్మానించింది. తెలంగాణలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయి. వరుసగా వారం రోజులు కురిసిన వర్షాలు ఈరోజు కాస్త విరామం ఇచ్చాయి. అయితే రానున్న 3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తాజా అలర్ట్ ప్రకారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, కామారెడ్డి, నారాయణపేట్, మహబూబ్ నగర్ పరిసరాల్లో వర్షాలు కురుస్తాయి. అలాగే హైదరాబాద్లో నిన్నటి మాదిరిగానే నగరం మేఘావృతమై సాయంత్రం వరకు పొడిగా ఉండి సాయంత్రం తర్వాత చెదురుమదురు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే రేపటి నుంచి తెలంగాణ అంతటా వర్షాలు పెరుగుతాయని, సెప్టెంబర్ 1-2 నుండి హైదరాబాద్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ అంచనా వేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ విషయంలో తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఖరారు చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ల నియామకాన్ని ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ఇదో కోటాలో తిరిగి కోదండరాంతో పాటు అజారుద్దీన్ పేరును కేబినెట్ ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ తరపున టికెట్ ఆశిస్తున్న అజారుద్దీన్ పేరును అనూహ్యంగా ఎమ్మెల్సీగా ప్రకటించడంతో జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యూరియా కోసం మంతనిలో బీఆర్ఎస్ వినూత్న నిరసన, రోడ్డుపై గణపతి విగ్రహం పెట్టి ధర్నా, రాస్తారోకో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శాంతించిన మానేరు, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది. అమ్మ మన ఊరు ఆగమయ్యిందేనని మిడ్ మానేరు ముంపు గ్రామాల మహిళలు పాట రూపంలో కన్నీటి పర్యంతం. కరీంనగర్లో ఘనంగా గణేష్ ఉత్సవాలు, కుంకుమ పూజలతో తరించిన మహిళా భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.